సార్ ఒకసారి మీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో మీరు అనేక ఎత్తులు పల్లాలు చూశారు, అనేక ఎత్తులు పల్లాలు మీరు చూస్తూ వచ్చారు. సో మీకు అత్యంత అంటే బాగా సంతోషపరిచినటువంటి సంఘటన ఏంటి, బాధ కలిగించినటువంటి సంఘటన ఏంటి విత్ ఇన్ ది పార్టీ? నాకు బాధ ఒకటే. బాధ విషయంలో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే శ్రీపెరంబూర్లో చనిపోవడం కానీ, ఇందిరాగాంధీ అసాసినేషన్ కానీ, ఈ రెండు ఇష్యూలో విపరీతమైనటువంటి బాధ. నేను 3 రోజుల వరకు అన్నం తినాలనిపించలేదు. ఇకపోతే మంచి సంఘటన ఏంటంటే అది రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి బయలుదేరి అన్నవరంకి వచ్చి రాత్రి 2 అవుతున్నది, ఆ గుట్ట మీదకి ఎక్కుతుంటే టర్నింగ్ అవుతున్నప్పుడు నేను కింద పడిపోయా. కానీ రాజీవ్ గాంధీ గారు పడ్డదని తెలిసిన తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చి నేను వచ్చే వరకు అట్లనే నిలబడ్డాడు. హనుమంతరావుకి ఏమైంది ఏం కథ అని. చాలామంది నాయకులు ఆ రాత్రి పోగానే గెస్ట్ హౌస్లో పోయి పడుకుంటారు, ఈయన పడుకోలే, అవిజర్ వేరు అని చూసిండని. అది నాకు మరుపురాని దినం మా నాయకుడు. ఇంకో మరుపురాని దినం ఏంటంటే 2వ రోజు అమలాపురం ఏరియాలో మీకు తెలుసు, ఈ లంక నుంచి ఆ లంక గోదావరి జలాలలో పోతుంటే ఈ లంక నుంచి ఇంకో లంక పోవాలంటే బోట్ మీద పోవాలి. ఆ బోట్ మీద పోతున్నప్పుడు అన్నాడు, హనుమంత్ నువ్వు మాటికి ఏదన్నా చేస్తా అంటావు, నా గురించి ప్రాణం కూడా ఇస్తా అంటావు అని అంటే నేనన్నా నువ్వు ఏదన్నా అడుగు ఇస్తాను సార్, నువ్వు చెప్పి చూడు. అంటే జోవియల్ గారు అన్నారా ఆయన? సీరియసా సరదా నాకు తెలియదు. మేరే వాస్తే తూ క్యా కడతా, నా గురించి నువ్వు అంటావు, గొప్పలు చెప్తావు, నా గురించి ఏం చేస్తావంటే అది కోపంతో కాదు. కోపంగా అంటే సరదాగా అన్నారా అని? సరదాగా అంటే తెలియదు, నువ్వు ఇందులో దుంకుతావని అన్నాడు. మా నాయకుడు చెప్పిండని దుంకేసింది. అది సరదానా నా మీద కోపమనా నాకు అనిపిస్తుంది. హనుమంతరావు నా గురించి ఏ త్యాగం చేస్తాడని చూశాడు. రైట్. 2వ ఇష్యూ 3వ ఇష్యూ గుంటూరులో ఇదే ఫ్లడ్స్ వచ్చినాయి. హైదరాబాద్లో నేను ఎక్కడ కూడా రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు నేను ముందు పోయి స్టడీ చేసేది. స్లమ్ ఏరియాలో ఇంట్లో వచ్చినది, ఎవరికి నష్టం జరిగిందని ఇవన్నీ సర్వే చేసి 3-4 ప్లేట్లు సెలెక్ట్ చేసి ఆ ప్రాంతానికే అంటే మోర్ ఎఫెక్టెడ్ పీపుల్ చూపించాలి. నేను ఇక్కడ చూస్తున్న 2 రోజుల ముందు పోయినా కానీ మా కాసు కృష్ణారెడ్డి గారు ఈడ ఎక్కిండ్రు. మాచర్ల హైదరాబాద్లో వచ్చింది, అక్కడికి వచ్చింది. నా పేరేమో ఆటోమేటిక్గా నేను పిసిసి ప్రెసిడెంట్ నాది ఉన్నది. అయితే పైలట్ వచ్చి ఏమన్నాడు, తిరిగేసినాం, వచ్చి ఫ్లైట్లో కూర్చున్నాం హెలికాప్టర్లో, అటు ఇటు చూసిండు. మన పైలట్ వచ్చి సార్ సమ్ వెయిట్ వాజ్ ఇన్క్రీజ్డ్, 1 person షుడ్ బి గెట్ డౌన్ అన్నాడు. రాజీవ్ గాంధీ అటు ఇటు చూసి నా దిక్కు చూసి ఏ హనుమంత్ ఉతురు అన్నాడు, ఏ హనుమంత్ నువ్వు దిగా అన్నాడు. నాకు సల్ల చెమటలు పెట్టుకొచ్చినాయి, కానీ నా మైండ్ సరిగ్గా పనిచేసింది. కింద జనం ఉన్నారు, వేరే హెలికాప్టర్ ముందు నిలబడ్డారు కదా. సపోజ్ నేను కింది దిగిపోతా అనుకో, హనుమంతరావును తోసేసిన రాజీవ్ గాంధీ హనుమంతరావును దించేసిండు అంటారు అనేది నా మైండ్లో పడి సడన్గా చెప్పిన. అంటే అది దేవుడు ఇచ్చింది అనుకోండి ఆ సమయంలో ఆలోచన. भाई साहब నేను ఈడనే मैं यहाँ तो नहीं उतरता हूँ, या लोग देख रहे हैं, मैं उतरा तो मेरी बेइज्जती होती, थोड़ी दूर जाने के बाद उतर जाता हूँ అన్నా. కొద్దిగా దూరం ఆయన కూడా నవ్విండు, ఈడేపురా పోయి ఈడ దిగనంటాడు. ఆ సన్నివేశంలో చెన్నారెడ్డి నవ్విండు, పైలట్ నవ్విండు, అందరు నవ్వినప్పుడు గీతారెడ్డి అందరు ఉన్నారు. పైలట్ కూడా నవ్వి నో సిట్ డౌన్ అన్నాడు. అది ఈ 3 ఇన్సిడెంట్లు నా లైఫ్లో.